ఒక ఉద్యోగి ఇండియాలో తాను చేసే జాబ్ విసుగొచ్చి రిజైన్ చేసి లండన్ లో అతిపెద్ద మాల్ లో ఒక సేల్స్ మ్యాన్ ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకుంటాడు. అది ప్రపంచంలోని అతిపెద్ద సేల్స్ మాల్. అక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. ఇతని అప్లికేషన్ చూసిన షాపింగ్ మాల్ యజమాని ఇంతకు ముందు సేల్స్ మ్యాన్ గా ఎక్కడైనా పని చేశావా అని అడుగుతాడు. చెయ్యలేదు అని బదులిస్తాడా ఉద్యోగి. సరే రేపు వచ్చి జాబ్ లో జాయిన్ అవ్వు, నీ పెర్ఫార్మెన్స్ ని నేనే స్వయంగా వచ్చి చూస్తాను అని ఆ యజమాని చెప్తాడు. తర్వాత రోజు జాబ్ లో జాయిన్ అయిన ఉద్యోగికి ఆ రోజు చాలా భారంగా నడిచింది. చివరికి సాయంత్రం 6 గంటలకి ఆ షాపింగ్ మాల్ యజమాని వచ్చి, ఏం వోయ్ ఈ రోజు ఎంతమంది కస్టమర్లకి సేల్స్ చేశావు అని అడుగుతాడు. అప్పుడు ఆ ఉద్యోగి ఒకే ఒక కస్టమర్ సార్ అని బదులిస్తాడు. అది విన్న యజమాని, ఏంటి ఉదయం నుంచి కేవలం ఒకే ఒక కస్టమర్ కి మాత్రమే సేల్ చేసావా? నువ్వు నీతో పాటు పనిచేస్తున్న ఇతర సేల్స్ మ్యాన్స్ ని గమనించావా? అందరూ 40 నుంచి 50 సేల్స్ చేస్తారు. నువ్వేమో ఇండియా నుంచి వచ్చి మరి ఒకే ఒక్క సేల్ చేశానని చాలా గొప్పగా చెప్పుకుంటున్నావు. ఎంతకి ఎంత విలువైన వస్తువు అమ్మావు బాబు అంటూ ఎటకారంగా అడుగుతాడా యజమాని. 80,09,770 రూపాయలు సార్ అని చెప్పాడా సేల్స్ మ్యాన్. అది వినగానే ఆ యజమాని అదిరిపడి, అంత పెద్ద సేల్ ఏం చేసావురా అని అడగగానే, ఒక పెద్ద ఆయనకి చేపలు పట్టే ఒక పెద్ద గ్యాలాన్ని అమ్మాను అని చెప్పగానే, ఆ గ్యాలం ఖరీదు 80 లక్షలు ఉండదు కదరా, నేను చెప్పేది పూర్తిగా వినండి సార్, ఆ గ్యాలం తో పాటు ఆ గ్యాలానికి సరిపడా రాడ్డు ఒక గేర్ కూడా అమ్మాను. మీరు ఎక్కడ చేపలు పట్టాలి అనుకుంటున్నారు అని కస్టమర్ని అడిగితే దూరంగా నది ఒడ్డున అని చెప్పాడు. దానికన్నా బోట్ లో వెళుతూ నది మధ్యలో చేపలు పడితే బాగుంటుందని ఒప్పించి స్టోర్ లో ఒక సోనర్ బోట్ డబుల్ ఇంజిన్ ఉన్నది కొనిపించాను. అప్పుడు ఆ కస్టమర్ తన జీప్ కెపాసిటీ